చెప్పలేనా ఎలా అనిపించింది సినిమా అయితే సూపర్ గా ఉంది. చిరంజీవి గారి గ్రేస్ అసలు నెంబర్ 1. అసలు ఎంత 70 years వచ్చినా సరే అసలు నెంబర్ 1 యువకుడు. ఇంకా చిరంజీవి గారు చూసారా? ఇంకా బాగా అసలు మామూలుగా కాదు, ఫుల్ ఎంజాయ్, చిల్. సంక్రాంతికి బాస్ ఇస్ బ్యాక్. ఎప్పుడైనా సరే సంక్రాంతినే కాదు, బాస్ ఎప్పుడు వచ్చినా సరే అది సంక్రాంతి పండగ. సంక్రాంతి కన్నా పెద్ద పండుగ చేసుకోవచ్చు. బాస్ వెంకటేష్ గారి ఎంట్రీ కానీ ఎలా అనిపించింది? వెంకటేష్ గారి ఎంట్రీ సూపర్ సార్. అలాగే హుక్ స్టెప్ బాగా ట్రెండ్ అయింది కదా. స్టెప్ కన్నా ముందు మీసాల సాంగ్ సూపర్ సార్. మొత్తానికి సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సార్. వచ్చిన డబ్బులకి 500 కాదు, 1000 రూపాయలు పెట్టుకున్న రూపాయి కూడా మనం నష్టపోయామని ఆలోచించిన అవసరం లేదు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. సంక్రాంతి, హ్యాపీ పొంగల్. ఇటువంటి సంక్రాంతికి అసలు బాస్ సినిమా వస్తేనే సంక్రాంతికి సంక్రాంతి సార్. సూపర్ సార్. కూర్చున్నాడు ఎవడైనా సరే కూర్చుని లెగలేదు. ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ చెప్పండి. కూర్చొని ఎలా అనిపించింది అన్న? సినిమా ఎక్స్ట్రాడినరీ అన్న. మెగాస్టార్, ఆల్వేస్ మెగాస్టార్ అన్న. ఓకేనా? అది మీకు కావాల్సిన చిరంజీవి ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. అసలు సంపించారన్న. అంటే యాక్చువల్గా కోఆర్డినేటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, సంథింగ్ ప్రొడ్యూసర్ మా కొన్నిదేళ్ళ చూపించారు కానీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చాయంటే అనిల్ రావుపూడి డైరెక్టర్. అంటే ఆయన అప్పుడు పుట్టాడు తెలియదు కానీ, మెగాస్టార్ వచ్చినప్పటికి అనిల్ రావుపూడి పుట్టాడు మాకు తెలియదు కానీ, మెగాస్టార్ అయితే మెగాస్టార్, ఆల్వేస్ మెగాస్టార్ అన్న. అసలు సంపేశాడన్న. ఆట సందీప్ మాత్రం ఇరగదీశాడన్న. అసలు సంపేశాడన్న. హుక్ స్టెప్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ సాంగ్ ఇరగదీశాడన్న. సాంగ్ మాత్రం చాలా బాగుందన్న. వెంకటేష్ గారు ఓకే, ఆయన డైరెక్టర్, ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం ఇబ్బంది. అరే బాగుంది, చాలా బాగా చేశారు. అలాగే ఓల్డ్ సాంగ్స్ కూడా పే చేసి ఇద్దరి మధ్య వింటేజ్ సాంగ్స్ కూడా పే చేశారు కదా. ఎన్టీఆర్ సాంగ్స్ పే చేశారు కాదనట్లేదు. పాత సాంగ్స్, రామాచలకమ్మ పాట అది ఎన్టీఆర్ సాంగ్ కాదండి, చూడాలన్నందులో వింటేజ్. ఓకే, రామచలకమ్మ సాంగ్ పే చేశారు, చాలా బాగుంది. అలాగే నయనతార చిరంజీవి మధ్య రిలేషన్షిప్ చాలా, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అంటే 2025 సంక్రాంతి చిరంజీవి గారి అంటారా? బ్లాక్ బస్టర్ అది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ హిట్. ఈ సంక్రాంతికి ఇదే సినిమా, ఏ సినిమా లేదు. స్టోరీ ఉంది, కామెడీ ఉంది, అన్ని ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సూపర్ ఉందండి చిరంజీవి వెంకటేష్ సినిమా, మామూలుగా లేదు. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. నేనేమో చిరంజీవి ఫ్యాన్స్ కాదు, నేను చిరంజీవి ఫ్యాన్స్ కాదు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. బాస్ ఈస్ బ్యాక్. లేదు 70 years లేడు, 17 years కుర్రోడ్లో చేశాడు డాన్స్, ఎరగదీశాడు అంతే. ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే మెగాస్టార్. సంక్రాంతి పందెం ఉంది. లేదు బ్రో, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, నో నెగిటివ్ టాక్స్. సంక్రాంతి ఇట్టుకోమ్మ అంతే, ఇంకేది లేదు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సూపర్, ఇద్దరు నిజంగా బ్రదర్స్ లా ఉన్నారు. మల్టీ స్టార్ రేంజ్ లో ఉంది, చాలా బాగుంది. అన్ని హుక్ స్టెప్లు వేస్తాడు బాస్, ఇక చెప్పకూడదు, అన్ని వేస్తాడు. ఈ 70 కాదు, ఇంకో 20 వచ్చి ఇలాగే ఉంటాడు బాస్. బాస్ ఈస్ బ్యాక్. రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ పొంగల్ టు ఆల్.